నామినేటెడ్ పోస్టులు వచ్చినాయా లేదా? వచ్చినాయిలే. వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు. వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బరాబర్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది. మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండ్రు. మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అవతలికి వెళ్ళి వచ్చి పదవులు పొందుకొని పోతున్నారు. నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తున్నది. ఈరోజు 10 సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతల పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమి చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. ఇదొక విషయం అయితే ఇంకా రాష్ట్రంలో ఒక విషయం చెప్పి రామన్నకు నేను మైక్ ఇస్తా. ఇంకా తెలంగాణలో ఇంకా పార్టీలు ఏవి లేవు. రెండే ఉన్నాయి. ఒకటి కేసీఆర్ పార్టీ, ఒకటి యాంటీ కేసీఆర్ పార్టీ. ఎందుకు అనుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీలో మనం అందరం కూడా కేసీఆర్ పార్టీ, బీజేపీలో కూడా కేసీఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఒక వర్గం ఈరోజు ఉన్నది. తెలంగాణలో ఇంకా పార్టీలు లేవు. ఓన్లీ కేసీఆర్ కావాలా, కేసీఆర్ వద్దనే ఒక వాదన ఏదో తెలంగాణ వ్యాప్తంగా వచ్చినది. ఈరోజు ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావనే విషయం చెప్తున్నాను. వాళ్ళని అంటనాడుతున్న బీజేపీ వాళ్ళకు కూడా ఏం తెలంగాణలో మనమేమి అమాయకులు అనుకుంటున్నారు? తెలంగాణ వాళ్ళు అమాయకులేం కాదు. నమ్ముతాం ఒకసారి, నమ్మిన తర్వాత మాత్రం బాగా అర్థం చేసుకొని బాత కూడా పెడతాం. బీజేపీ వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు తెలంగాణ విషయం మనకు తెలియదా? ఈరోజు మన గ్రౌండ్ లెవెల్లో మణికొండ మున్సిపాలిటీలో ఏ 2 పార్టీలు పొత్తులున్నాయి చెప్పుండ్రి. కాంగ్రెస్ బీజేపీ పొత్తుందా లేదా? అదే పొత్తులు నడుస్తుందా లేదా? మనకు తెలియదా బీజేపీ కాంగ్రెస్ ఒకటే మన మున్సిపాలిటీలని? ఎట్లయితే మణికొండ మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ పొత్తులు ఉన్నదో తెలంగాణ వ్యాప్తంగా కూడా గట్లనే ఉన్నది. రామన్న చెప్తుండే ఆర్ఎస్ బ్రదర్స్ తెలంగాణలో అదే సేల్స్ ఫుల్ ఉన్నది. ఆర్ఎస్ బ్రదర్స్ సేల్స్ ఫుల్ ఉన్నది. ఆయన ఏదో గవర్నర్కి రాసిండంట, అది పర్మిషన్ ఇస్తే అరెస్ట్ చేస్తాడంట. ఇవన్నీ గవర్నర్కి అడిగే చేస్తున్నారు రైలు. ఇది కొత్తగా ఇదెందుకు అడుగుతున్నా అంటే నేను ఇచ్చినట్టు చేయాలి, నువ్వు ఇయ్యనట్టు చేయి, మన ఇద్దరం కలిపి మాట్లాడాలి. ఇది ఒక డ్రామా తెలంగాణలో నడుస్తున్నది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలంగాణలో స్పష్టత క్లారిటీగా ఒకటి మాత్రం అర్థమైనది, కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ పరిగెత్తుతుంది, తెలంగాణ డెవలప్ అవుతుంది అనే విషయం మాత్రం తెలంగాణకి మన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం యాద పెట్టుకోవాలా. మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు అమ్మ రామన్న గారు మాట్లాడుతాను మనవి చేసుకుంటూ, రాయందర్ నియోజకవర్గంలో అన్న ఇది ఓన్లీ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన జాయినింగే. రానున్న రోజుల్లో రాయందర్ నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దుతాం. ఈ అన్ని నియోజకవర్గాలు కూడా మళ్ళీ మన పార్టీయే గెలిచేటట్టు మేము పనిచేస్తామని మీకు మాటిస్తూ ఇక పెద్దలు సీతారాం గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు అందరికీ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మణికొండలో కార్యక్రమాలు జరుగుతుంటే కొంతమంది దారిన పోయేవాళ్ళు ఆపి మరీ చెప్తున్నారు కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు మేము అడగకముందే వాళ్ళే చెప్తున్నారు, ఆపి కాబోయే ఎమ్మెల్యే కార్తిక్ రెడ్డి గారు అని చెప్తున్నారు. సో అది సిచ్యువేషన్. మన నాయుడు గారు ఒక్క నిమిషం ఆయన రిజిగ్నేషన్ ప్రెస్ వాళ్ళకి చూపిస్తా అన్నారు, కొంచెం ఒకసారి చూపించండి. అక్కడ అది రిజిగ్నేషన్ లెటర్ అది కూడా రెడీ చేసిన సంతకం పెట్టి ఇచ్చేసినారు. ఇంకా సరే కానివ్వండి. నాయుడు గారు జాయింట్ సెక్రటరీ పొజిషన్ నుంచి ఈ జిల్లా జాయింట్ సెక్రటరీ పోస్టుకి రిజైన్ చేసి పార్టీలో చేరారు. అంతకుముందు మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఎలక్షన్ ముందు కరెక్ట్గా ఆయన వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు. నమస్కారం సార్. నేను ముందు టీఆర్ఎస్ పార్టీలో పనిచేశాను సార్, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. కానీ నేను పార్టీలో పనిచేస్తుంటే అటువంటి పెద్ద మనుషులకు ఎవరికి నచ్చలేదు సార్. నేను పనిచేస్తుంటే ఒక నాయకుడు నన్ను ఎంతసేపు పంపించాలనే చూశారు కానీ ఉంచాలని చూడలేదు సార్. అది పార్టీలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడు నేను కార్తిక్ రెడ్డి గారిని సంప్రదించి కార్తిక్ రెడ్డి గారి సార్ సంప్రదించి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, మన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. ఇప్పుడు పెద్దలు మహమూద్ అలీ గారు, పెద్దలు అమ్మగారు మాట్లాడినాక మహమూద్ అలీ గారు మాట్లాడతారు. మీరు సీనియర్
తెలంగాణ, జై కేసీఆర్. వేదిక మీద ఉన్న గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మన ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారికి, అదేవిధంగా కాలేరు వెంకటేష్ గారు మన ఎమ్మెల్యే గారు, వేదిక మీద ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారితో పాటు ఈరోజు సభకు అధ్యక్షత వహించిన సీతారాం గారు, అదేవిధంగా కార్తీక్ బాబుతో పాటు మీ అందరికీ కూడా మీరు వేదిక మీదన వేదిక ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మీడియా సభ్యులకి, మా మహిళా సోదరిమణులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈరోజు పార్టీలకు ఎవరైతే వచ్చున్నారో వారందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ పాలన నచ్చక ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని గమనించి ఆ పార్టీలో ఇమడలేక మేము బీఆర్ఎస్ పార్టీలోకి వస్తాము. కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, కాబట్టి కేసీఆర్ గారు వెన్నంటే మేము ఉంటామని వచ్చిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నాను పేరు పేరున. వారితో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఒక 5-10 మంది కండువాలు వేసినాం కాబట్టి అని కాదు, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా మీకు అందరికీ స్వాగతం చెప్తా ఉన్నాను. అయితే చాలా సంతోషం, గౌరవ పెద్దలందరూ కూడా ఉన్నారు, రాజేందర్ కూడా కనిపిస్తున్నాడు, చాలా సంతోషం. అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమైంది, ఒక్క మణికొండ మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇక మా మహిళా సోదరి మండలి అయితే ఛాన్స్ ఇస్తే అగ్గి తలిగేసినట్టుంటారు. కాబట్టి నిజంగానే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనించి ఒక 11 నెలలు అయ్యింది కానీ 11 సంవత్సరాలు అయినట్టు చుక్కలు చూపిస్తున్నాడు ఈరోజు ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు. సో ఎప్పుడు పోతారా, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారన్న ఆలోచన ప్రతి ఒక్కరికి వచ్చింది, కింది స్థాయి నుండి పై స్థాయి వరకు. ఒక వ్యవసాయ కూలి నుండి మొదలు పెట్టుకుంటే ఒక వ్యాపారవేత్త వరకు కూడా ఏంటి రాష్ట్రంలో పాలన, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే ఎట్లా ఉందని ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. అదేవిధంగా ఈరోజు మణికొండ మున్సిపాలిటీ తీసుకుంటే తెలంగాణ రాకముందు ఎట్లుండే, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా మారింది అనేది ఆ ప్రాంతాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ ప్రాంతం ఏ విధంగా బాగా డెవలప్మెంట్ అయింది. ఎప్పుడు నేను కేటీఆర్ గారితో గొడవ పడుతుంటే షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, అసలు ఈ 2 నియోజకవర్గాలకు మీరే ఎమ్మెల్యేనా అని అడుగుతుంది మంత్రి గారికి నేను ఆ రోజు. ఎందుకంటే ఎక్కడ చిన్న సమస్య ఉన్నా డబ్బులు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో పెడతా అంటుండే, షేర్లింగంపల్లిలో పెడతా అంటుండే. ఈ గల్లీకి రోడ్ లేదు, లింక్ రోడ్ కావాలా, ఇక్కడ బ్రిడ్జ్ కావాలి, నార్సింగ్ దగ్గర రింగ్ రోడ్ దిగాలి అన్ని ఇవే ఆలోచిస్తుంది మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు. సో ఎప్పుడు నేను గొడవ పడుతుంటే అన్నట్టు అసలు ఎమ్మెల్యే గారికి అవగాహన ఉందో లేదో కానీ రాజేంద్ర నియోజకవర్గం మీద, షేర్లింగంపల్లి మీద మీకున్న అవగాహన ఇంకెవరికి లేదండి, అంత బాగా డెవలప్ చేసిందని చెప్తుంది. మనం అనుకున్నామా మన దగ్గర సైకిల్ ట్రాక్ ఎట్లా వచ్చింది రింగ్ రోడ్ పక్కన, అసలు ఎక్కడన్నా ఉందా? హాయిగా పొద్దున్న లేస్తే దాన్ని చూస్తే సైకిల్ దొక్కనికి రాని మాలంటలో కూడా తొక్కితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది, అంత బాగా చేసింది. సో ఇట్లా ఒక్కొక్కటి ఆలోచించి అంటే ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు, వారి నాయకత్వంలో కేటీఆర్ గారు చేశారు. ఈరోజు మన గండిపేట లేక్ దగ్గర 100 కోట్లు పెట్టి ఆడ పార్క్ డెవలప్ చేస్తున్నారు కదా, ఎవరైనా అనుకున్నామా? మన అప్ప దగ్గర ఆ కొండలు గుట్టలు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ని ఈరోజు సండే 1000 మంది వాకింగ్ పోతారట అక్కడ. అంటే అంత ఆలోచించారు. అంటే భవిష్యత్తులో ప్రజలకు ఏం కావాలా, ఏం చేస్తే బాగుంటుందన్న ఆలోచన గతంలో కేసీఆర్ గారు చేస్తే ఈ 11 నెలల్లో ఈ రాష్ట్ర ప్రతిష్ట 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో 11 నెలల్లో నెల తగ్గించుకుంటూ పోయారు. రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నగాక మొన్న మేము కొడంగల్ దగ్గర పోయినాం, మొన్న గొడవ అవుతుంది కదా, 3 రోజుల నుండి చూస్తున్నాం కదా, అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజిషన్ చేసి ఏ విధంగా బాధ పెడుతున్నాడనేది చూస్తున్నాం. కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమి ఇవ్వమంటున్నారు, భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే, అర్ధరాత్రి 1:30కి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుక్కుమంది, ఎక్కడున్నాము ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది. మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు, వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా పెగలట్లేదు. కానీ ఏం చేస్తున్నాడంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ఏం చేయాలి, కేటీఆర్ని ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన లేదు. అరే నాకు ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటే ఈ 3 రోజుల నుండి 4 రోజుల నుండి చూస్తూ ఉన్నాం. నిజంగానే ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఒక మహిళ జర్నలిస్ట్ వాళ్ళ సొంత ఊరికి పోతే ఇద్దరు మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో ఎంత అసభ్యంగా ప్రవర్తించింది ఆ మహిళా జర్నలిస్టుల మీద అని చూస్తున్నాం. ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగల్ పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు. ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వం నుండి సిద్ధంగా లేరు. ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలోని అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రైతులు రోడ్డున పడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు జైల్లో పెడతా ఉన్నారు. ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే ఎన్నికల కన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్తున్నారు. మరి ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా, మహిళల్ని అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికారంలో ఉన్న వాళ్ళు, ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేరు? ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు? వినిపించట్లేదా, కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారు అని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక్కసారి కన్ను విప్పి వినండి, చెవులు విప్పి వినండి, కన్ను విప్పి చూడండి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అరాచకం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ తిరిగి చూడండి, దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుండి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాష్ట్రంలో నిజంగానే అధికారం పోయినందుకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికి బాధ లేదు. కానీ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రతిష్ఠిత దిగజార్చారు కదా, మరి ఇంకా 4 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారని ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. ఎవరు చూసినా ఇలాంటి పాలన మేము ఊహించలేదు, అయ్యో కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. ఇప్పుడు ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడుతూ చెప్పినాడు, గురుకులాలు పెట్టినప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన గురుకులాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే ఏకే ఖాన్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టినారు. ఒక్క మాట చెప్పారు, జనరల్గా ముస్లిం సోదరులు ఆడబిడ్డల్ని చదివించరు, కానీ గురుకులాలలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గురుకులం ఏర్పాటు చేయండి, మీ అమ్మాయిలు బాగా చదువుకుంటేనే మీ దాంట్లో వ్యవస్థలో మార్పు వస్తుందని గట్టిగా చెప్పి నమ్మించి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. 1020 గురుకులాలు ఉంటే 650 గురుకులాలు అమ్మాయిల పేరు మీదే పెట్టారు. అంటే ఏ విధంగా ఆలోచించినారు కేసీఆర్ గారు అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి వారి నాయకత్వం అవసరం. ఈ రాష్ట్ర ప్రతిష్ట, ఈ రాష్ట్ర గౌరవం, ప్రజల గౌరవం కాపాడాలంటే ఒక కేసీఆర్ గారే రాష్ట్రానికి శ్రీరామ రక్ష. మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే అడుగడుగున అన్ని వర్గాలను అవమానిస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ పోరాటం చేసి గులాబీ జెండా చేతిలో పట్టుకొని మెడలో కండ వేసుకొని పనిచేస్తున్న మీకు అందరికీ అర్ధరాత్రి చిన్న ఇబ్బంది ఉందన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీ దగ్గర ఉంటాం. ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని వెనక్కి తెచ్చుకుందాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది, మీరు రెడీ కాకుండ్రి. జనాబ్ मोहम्मद अली साहब 5 मिनट आपका तकरीर रखे सर. सदर जलसा మా డైనామిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, मेरी बहन सीनियर लीडर एक्स मिनिस्टर सबिता इंद्रारेड्डी गारू, మా अंबरपेट एमएलए कावेरी वेंकटेश साहब, మా एक्स एमएलए चंदर साहब, మా डायनामिक लीडर कार्तिक रेड्डी साहब जिसकी सदारत में आज ज्वाइनिंग हो रही है, मुखी साहब, मेरे बहनों डैश पर बैठे हुए मेरे तमाम भाइयों और बहनों, और आज की इस प्रोग्राम में जो पार्टी ज्वाइनिंग किए हैं उन तमाम मीडिया दोस्तों को मेरा सलाम और नमस्कार. मैं 2 ही बात करूंगा क्योंकि सब लोग इंतज़ार में केटीआर साहब सुनने के लिए. देखिए बहुत से पार्टियां बनते हैं पावर के लिए. तेलुगु देशम पार्टी एनटी रामाराव साहब ने बनाया था, 1 साल में उन्होंने पावर में आए थे. मगर केसीआर साहब एक महान लीडर है, इसलिए लोग उन्हें 5वां गांधी कहते हैं. उन्होंने पावर के लिए पार्टी नहीं बनाई, तेलंगाना के अवाम को इंसाफ दिलाने के लिए, क्योंकि हमारी जो दौलत थी
पूरी लूट कर आंध्रा ले जाते थे। हमारे लोगों को ना नौकरियां मिलते थे, ना हमारे साथ इंसाफ होता था। हमारी स्टेट में कांग्रेस ऑलरेडी 50 साल हुकूमत कर चुकी है, कभी भी हमारी तरक्की के बारे में नहीं सोचा। हमेशा तेलंगाना में फिसादात हुआ करते थे। फिसादात होने के बाद ये कांग्रेस के लीडर आकर शक्कर दिया करते थे, चावल दिया करते थे, एक पैकेज बना कर देते थे। पर हमारे महान और महात्मा लीडर केसीआर साहब 2014 में जैसा पावर में आए, तेलंगाना से फिसादात का खात्मा करने वाले लीडर है वो केसीआर साहब है। केसीआर साहब असल देखे तो तेलंगाना के मालिक है। ये जो किराएदार है ना, आज आकर कांग्रेस वाले बात कर रहे हैं कि हमें तरक्की नहीं दिला सकते। हर शोबे आज में आप देखिए, एक साल में क्या असर हो चुका है हमारी स्टेट का। हर जगह हम बैकवर्ड हो चुके हैं, हर शोबे आज में पीछे हो चुके हैं। हमारी स्टेट को तरक्की दिलाने वाले, हमारी स्टेट लाने वाले, हमारे स्टेट में रहने वाले हिंदू मुस्लिम सिख ईसाई भाइयों को एक जगह करने वाले कोई लीडर है तो केसीआर साहब है। इसलिए हमारा फर्ज बनता है, और हकीकत में हमारे साथ धोखा हुआ है। रेवंत रेड्डी और कांग्रेस पार्टी ने हर जगह धोखा कर रहे हैं, वायदे कर रहे हैं, पर अमल आवारी नहीं करते। आप देखें 6 गारंटी दिए गए, एक भी गारंटी नहीं। आरटीसी में जो पुराने बस आए ना, वो छोड़ दिए थोड़े औरतों को फिरने के लिए। कोई स्कीम ऐसी नहीं है। हमारे बहनों के लिए 2500 पेंशन की बात की गई। क्या मैं पूछना चाहता हूँ 1 रुपया भी मिल रहा है? नहीं मिल रहा है। हमारे बहनों की शादी में 1 तोला सोना देने की बात की गई। हर शोबे हाथ में तरक्की देने की बात की गई, पर कोई तरक्की देने वाला नहीं है। अगर तरक्की देने वाला कोई महान लीडर है वो केसीआर साहब है। आज हमारे रेजिडेंशियल स्कूल के बारे में सविता मैडम ने भी कहा, मुखी चंदा साहब भी गए। कांग्रेस यहाँ पर 50 साल में सिर्फ 200 रेजिडेंशियल स्कूल टोटल थे, और उसमें माइनॉरिटी के लिए 10 रेजिडेंशियल स्कूल थे। केसीआर साहब आने के बाद 800 से ज़्यादा रेजिडेंशियल स्कूल का इजाफा किया हर कास्ट के लिए। उसमें साथ साथ माइनॉरिटीज के लिए भी 204 रेजिडेंशियल स्कूल खोले हैं। पहले 1000 बच्चे मुकम्मल तालीम हासिल करते थे, और केसीआर साहब के दौर में 1,40,000 लड़के और लड़कियां तालीम हासिल कर रहे हैं। ये हमारे महान और लीडर का कारनामा है। उसी तरह तेलंगाना की पर हेड इनकम इंडिया में सबसे ज़्यादा अच्छी इनकम और खुशहाल है तो तेलंगाना के अवाम है। ये हमारे साथ धोखा हुआ है। रेवंत रेड्डी साहब जो झूठ बोलते हैं, सबको झूठ बोले मगर कब तक निभाएंगे? झूठ आदमी कभी भी सक्सेस नहीं हो सकता। देखिए आप 1 साल के अंदर ही कांग्रेस को इस्तीफा देकर हमारे भाई पार्टी को हमारी पार्टी ज्वाइन कर रहे हैं। कांग्रेस का ये कारनामा है। कांग्रेस ने कभी भी आज़ादी के बाद अवाम के साथ इंसाफ नहीं किया है। आज सबसे ज़्यादा बैकवर्ड है तो तेलंगाना के अवाम थे। आज तेलंगाना बनने के बाद केसीआर साहब ने 9.5 साल में तेलंगाना को किधर से किधर लेकर जाकर पहुंचाया है। हमारे हरकियाती लीडर केटी रामाराव साहब ने हैदराबाद को दुबई की तरह बना है। आज दुबई से अमेरिका से लोग आकर हैदराबाद देखकर कह रहे हैं, अरे हम तो 5 से 8 साल के बाद आए, आज हैदराबाद दिख रहे हैं, नारसिंगी देख रहे हैं, हैदराबाद का सराउंडिंग देख रहे हैं, ऐसा दिख रहा है कि अमेरिका की तरह दिख रहा है। इतना डेवलप किया गया है स्टेट को, ये स्टेट को मुकम्मल कांग्रेस फिर से गारत करना चाहती है। इसलिए मेरे भाइयों बहनों से मैं एक ही बात की अपील करना चाहता हूँ, ये लोग आपके नहीं हैं। अगर आपके कोई है, आपके बेटे हैं या आपके पिताजी है या आपको चाहते हैं, आपको तरक्की देना चाहते हैं, वो केसीआर साहब है। उनके हाथ मजबूत कीजिए। और हमारे डायनामिक लीडर केटी रामाराव साहब ने जिस तरह हैदराबाद को डेवलप किया है, उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती। आज हैदराबाद देखकर लोग दंग हो रहे हैं। कुछ दिन पहले एक साहब अमेरिका से आए थे, उन्होंने कहा कि मैं 10 साल के बाद आया हूँ, मैं नार्सिंग की जाकर देखने के बाद मुझे ऐसा दिख रहा है अमेरिका से भी आगे बढ़ रहा है। तो हैदराबाद था, तेलंगाना स्टेट है। इसलिए मेरे भाइयों बहनों, ये लोग धोखेबाज है कांग्रेस वाले, हमको एक जगह रहने नहीं देते, आपस में लड़ाते हैं। देखिए तेलंगाना बनने के बाद कितने फिसादात हो रहे हैं, हर जगह हिंदू मुस्लिम फीलिंग फैल रहे हैं। और केसीआर साहब ने दौरे हुकूमत में अमन का, भाईचारे का पैगाम दिया है। इसलिए मैं तमाम मेरे बहनों भाइयों, आज खास तौर से जो मेरे पार्टी में मेरे भाई ज्वाइन किए, मैं सबका वेलकम करता हूँ। और एक ही बात कहता हूँ, आपकी कोई पार्टी है वो बीआरएस पार्टी है, आपके कोई लीडर है वो केसीआर साहब है, आपके कोई लीडर है वो केटीआर साहब है। इनके हाथ मजबूत कीजिए। इंशाल्लाह बहुत जल्द बहुत बड़ा इनकलाब आने वाला है। ये झूठे हमेशा हुकूमत नहीं कर सकते झूठ बोलकर। कुछ दिन में आवाम खुद उन्हें गाँव में घुसने नहीं देगी। एमएलए को कहेंगे कि आप पहले जो वायदा किए वो पूरा कीजिए, क्यों हमारे साथ धोखा करें। इसलिए मैं तमाम मेरे भाइयों बहनों से ये गुजारिश करता हूँ कि आपकी घर की पार्टी अपनी पार्टी है तो वो की है बीआरएस पार्टी है। एक बात बोलते हुए मैं बात खत्म करना चाहता हूँ, हिंदुस्तान को आज़ादी दिलाने में सबसे आगे गांधी जी रहे। उन्होंने कई जगह सत्याग्रह बैठा है। उसके बाद ये तेलंगाना हासिल करने वाले
तेलंगाना लाने वाले लीडर केसीआर साहब है। उन्होंने मरण पर बैठा था। मेरे बहनों से कहता हूँ, आपका बेटा एक टाइम नहीं खाता, 2 टाइम नहीं खाता तो आप बाहर निकल जाते भूखा फिरकर, अरे मेरा बच्चा सुबह से भूखा है, सुबह से खाना नहीं खाया। पर हमारे महान और महात्मा लीडर 11 दिन तक एक दाना नहीं खाए। किसके लिए? आपके लिए, तेलंगाना के लिए। जब 11 दिन होने के बाद जयशंकर साहब से, हमारे बड़े बड़े लीडर से जाकर केसीआर साहब से गुजारिश किए, आप भरत तोड़ दीजिए, हम फिर से तेलंगाना के लिए लड़ेंगे। पर हमारे महान और महात्मा लीडर ने क्या कहा, मेरी जान गई तो परवाह नहीं, मुझे मेरी आवाम के लिए मेरा तेलंगाना चाहिए। ये कहने वाला कोई लीडर है वो केसीआर साहब। इसलिए उनकी कदर कीजिए, उनके हाथ मजबूत कीजिए, ये आपके लिए बेहतर रहेगा। इसलिए मेरे भाइयों बहनों, मैं आपसे यही गुजारिश करना चाहता हूँ, आपकी पार्टी है तो बीआरएस पार्टी है, इसको थाम लीजिए और हमेशा इंशाल्लाह आने वाला वक्त हमारे लिए बहुत अच्छा रहेगा। मुझे जो मौका दिया गया है उसके लिए मैं शुक्रिया अदा करता हूँ और यकीनन कार्तिक रेड्डी साहब को मुबारकबाद देता हूँ। आपके तरफ से काफ़ी लोग जैन होते जा रहे हैं, अवेयरनेस आ रहा है, क्योंकि नौजवानों का दौर है। आने वाला दौर बहुत तेजी से तरक्की करेगा तेलंगाना। हमारा फर्ज बनता है बीआरएस पार्टी के हाथ मजबूत कीजिए और सुनहरा तेलंगाना जो सीएम साहब का सपना है वो ज़रूर बनाएं। और उनके हाथ में ही बन सकता है। ये दूसरे लोग जो हमारे किराएदार हैं ना, ये लूट कर ले जा रहे हैं यहाँ का पैसा, दूसरे स्टेटों में खर्चा कर रहे हैं। इसलिए मेरे भाइयों बहनों, हम सब मिलजुल कर आपस में मुस्तैदा तरीके से बीआरएस पार्टी के हाथ मजबूत कीजिए और हमेशा यही सोचिए, आपका कोई लीडर है वो केसीआर साहब है, आपका कोई लीडर है वो केटीआर साहब है, तो आपको तरक्की दिलाना चाहते हैं। मुझे जो वक्त दिया गया है उसका मैं शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय जय तेलंगाना। కొంచెం ప్రతి ప్రభుత్వానికి కూడా ఒక విధానం ఉంటుంది. కేసీఆర్ గారి విధానం రైతు రైతు అభివృద్ధి అయితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానం ఉచిత కరెంటు రైతులు ఉంటుండే. విచిత్రంగా ఈ ప్రభుత్వం ఒక విధానం కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలనేది ఒకటే ఒక విధానంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందరికి నడుస్తున్నది. అటువంటి కాంగ్రెస్ పార్టీకి పగటిపూత మేలుకున్నప్పుడే పీడకలలు యాద్ చేస్తున్నటువంటి మా అన్న కేటీఆర్ గారిని మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా ఈరోజు తన పోరాట పటిమతో మా అందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రివర్యులు అన్నగారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, మా తమ్ముడు, తప్పకుండా రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఉజ్వలంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయే అద్భుతమైన నాయకుడు మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మణికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు సీతారాం ధూళిపాల గారు. మీరు మా అన్నగారిని మీకు పరిచయం చేయడం మర్చిపోయినాను. అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు, వాళ్ళ స్వామి అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు అన్నగారు కాలేరు వెంకటేష్ అన్న గారు, గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యుడు సోదరుడు కోరుకంటి చందర్ గారు, ఇప్పటిదాకా తన మాటతో షాయరీతో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకున్న మా తమ్ముడు అబ్దుల్ ముఖీద్ చందా గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులు వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ నిజాముద్దీన్ గారు, ఇంకా మా అర్షద్ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఎవరిలో పేర్లు చెప్తున్నానో మనసులనే తిట్టుకోండి, బయటకు తిట్టకుండ్రి. వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు, ముందున్న మా మణికొండ నియోజకవర్గం నుండి తరలి వచ్చిన, మణికొండ మున్సిపాలిటీ నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ప్రత్యేకించి ఈరోజు పార్టీలో చేరుతున్న నాయుడు గారు, మరి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడంట. ప్రత్యేకంగా సెలవు పెట్టి ఈరోజు మరి ఇక్కడికి వచ్చేసిన వారి అబ్బాయికి కూడా, దాంతోపాటు వాళ్ళ మిత్ర బృందం మొత్తం నాయుడు గారు వెంబడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ, అదేవిధంగా సోదరులు షేక్ ఆరిఫ్, భాస్కర్ గౌడ్, నవాజ్, ఆమిర్, ఖానాపూర్ ఉప సర్పంచ్ వెంకటేష్కి, అదేవిధంగా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా మిత్రులకి, మా వెనకాల నిల్చొని మరి వింటున్న మా ఆడబిడ్డలకి, అంటే జల్దీ తొందర ఉందా పోయేది లేక కనబడతలేదా? రెండు మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి వెనక కనబడుతుంది, మీరు కూర్చోండి. మధ్యలో ఉన్న వాళ్ళు గోడ కట్టేసి వెనుకున్న వాళ్ళు కనబడతలేదు. థ్యాంక్ యూ. పేరు పేరున అందరికీ నమస్కారం. మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు తెలుసు. రోజు పేపర్లలో, టీవీలలో
ఏం జరుగుతూ ఉంది, ఏమేమి అవుతున్నాయి, ఇవన్నీ కూడా మీకు తెలుసు. మీకు ఒక విషయం మాత్రం నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు సరిగ్గా 11 సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో, ముఖ్యంగా రాజేంద్ర నగర్ కానీ లేదా రంగారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కానీ కొన్ని అనుమానాలు ఉండేది. హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేది కాదు, ఉన్నాయే పోతాయంట, హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందంట, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుందంట, హైదరాబాద్లో హిందువులు ముస్లింల మధ్యన అనవసరపు గొడవలు అవుతాయంట అని చెప్పి చాలా చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది. చాలామంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు, ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా, సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలనలో అందే విధంగా చాలా చక్కగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు. కాబట్టే భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఒక దిక్సూచిగా, ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, తలసరి ఆదాయంలో కావచ్చు, విద్యుత్ వినియోగంలో కావచ్చు, పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు, వ్యవసాయ విస్తరణలో కావచ్చు, పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, యాదాద్రి లాంటి గుడి కట్టే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు, లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు, ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని, బ్రహ్మాండమైన సంక్షేమాన్ని 10 ఏళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చినా పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడా సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు. తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి పోవచ్చు గాక, కానీ ఎమ్మెల్యే పోయినా అధికార లాలసతో పైరవీల కోసము, పదవుల కోసము, ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము, పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి, మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. కష్టాలు అందరికీ వస్తాయి, కష్టాలు మనిషి అనేవాడికి అందరికీ వస్తాయి. గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు ఇవేవి కొత్త కాదు. 2001 ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడు మంది ఉండే, కానీ 24 ఏళ్లలో ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతై వట్టుడింతై అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది. నా విజ్ఞప్తి, నా ప్రార్థన మీతో ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కలలు కంటున్నారు, పిచ్చి కలలు కంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలామంది ప్రగల్భాలు పలికినారు, పిచ్చి ప్రేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు, కేసీఆర్ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా, ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుం బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం. అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి, అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు, 2 కుర్చీలు వేసుకొని కూర్చుంటుండు, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు, నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. నువ్వే చెప్తివి కదా, ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి. మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి,
రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది. 70 లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎక్కడ పోయింది నీ రైతు భరోసా? నువ్వే అంటివి కదా 10,000 ఏమున్నది 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అంటివి. మరి ఎక్కడ బాయ్? ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే ఎగ్గొట్టినావు. ఇప్పటివరకు వానాకాలం రైతు బంధే ఖాతాలో పడలేదు. రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు. రుణమాఫీ అంటివి, ఏమంటివి అన్నాడు? రుణమాఫీ చేస్తా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయినోళ్ళు కూడా బ్యాంకు కురకండి, ఆగమాగం పొండి. కేసీఆర్ ₹1,00,000 మీకు మాఫీ చేసినాడు, నేను 2 లక్షలు చేస్తా. లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి. డిసెంబర్ 9, 2023 సోనియమ్మ బర్త్డే, వెంటనే సంతకం పెడతా అంటివి. మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం రానే వస్తున్నది, ఇంకో సంవత్సరం. మరి 2023 అన్నావు, అది పోయింది. సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది, ఇంకో వారం రోజుల్లో 10 రోజుల్లో. ఇంతవరకు ఏమైంది? రుణమాఫీ అంటే సమాధానం లేదు. అదొకటే కాదు, ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులనే మోసం చేయలేదు. మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోయిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టన్నాడు. వేములవాడ పోయిండు, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టన్నాడు. భద్రాచలం పోయినాడు, సీతారామస్వామి మీద ఒట్టన్నాడు. అలంపూర్ పోయినాడు, జోగులాంబ తల్లి మీద ఒట్టన్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జూబ్లీహిల్స్ పెద్దమ్మ మీద ఒట్టన్నాడు. నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. వీడెక్కడ దొరికిండ్రా నాయన మనకు? ఏడ కనబడితే ఆడ ఒట్లేస్తున్నాడు, ఈడెక్కడ దొరికినాడు నాయన? ఎందుకంటే మనుషులను మోసం చేసే మనుషులను చూసినాం, దేవుళ్ళను మోసం చేసేవాడు మొదటి వాడు వీడు. మీరు ఆలోచించండి, నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి. ఏమన్నావు నువ్వు? 15 ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ. ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది. హరీష్ రావు యాడున్నావు? మూసిల దుంకు, గంగల దుంకు, రాజీనామా చేస్తావా సస్తావా అంటివి. ఇవాళ అడవై మరి నీ రుణమాఫీ. ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినావు. ఆఖరికి మా జాంగీర్ పీర్ దర్గా కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడుతుంది సరిగా. జాంగీర్ పీర్ దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు. ఒక్కల్ని కాదు, అన్ని కుల మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా? మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడంటే వీడెక్కడ దొరికిండ్రా నాయన? అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు. ఏ దేవుణ్ణి వదలలేదు, ఏ కులాన్ని వదలలేదు, ఏ మతాన్ని వదలలేదు. అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం, మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసీ పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెలు కూడా ఫ్రీ బస్సు, తులం బంగారం అంటే కొంతమంది మోసపోయింది. కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ను చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి, వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్ర నగర్ కానీ, శేర్లింగంపల్లి కానీ మొత్తం 24 నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు. సరే, మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకునే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, వాళ్ళు తప్పు చేయొచ్చు. కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపపడే రోజు, బాధపడే రోజు. పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి ఇవాళ పార్టీని మణికొండలో కావచ్చు, నార్సింగిలో కావచ్చు, బండ్లగూడలో కావచ్చు, శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పటిమను ప్రదర్శిస్తున్న మా నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను మీతో ప్రార్థన, మీ అందరితో ప్రార్థన ఒకటే. నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది. ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది. ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తీక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే చాలా సంతోషంగా ఉంది. మధ్యకాలంలో ఒక్కసారి కాదు కార్తీక్ రెడ్డి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి హైదర్ షా కోర్టులో, హైదర్గూడలో చాలా మంది మనవాళ్ళు ఈ మూసీ వల్ల
బాధపడుతున్న వాళ్ళు మూసీ ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి ఏదైతే ఢిల్లీకి మూటలు పంపేదానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడో దీనివల్ల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఒకటే అన్నాను, మన పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా రావచ్చు ఎవరైనా బాధితులు, తప్పకుండా వారికి స్వాగతం. అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 500-600 కుటుంబాలు ఇక్కడికి వచ్చి సబితక్కని మన నాయకులని మనందరినీ కలిసి మీరు మా దగ్గరికి రండి అంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం అంతా 2-3 డివిజన్లు తిరిగినాం. అత్తాపూర్ కానీ, హైదర్షా కోట్ కానీ, పక్కనే అటు బౌద్ధుర్పురాకు మన కార్వాన్ దగ్గర ఉండే ప్రాంతం కానీ మొత్తం తిరిగినాం. కిషన్ బాగ్ కూడా వచ్చినాం. అక్కడ పోతే హిందూ లేదు, ముస్లిం లేదు, ఏమీ లేదు. బుర్కా కప్పుకున్న మా ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు, హమ్కో సబ్ పతా చల్ గయా సాబ్, మాకు ఎవడు మా దోస్తు ఎవడు దుష్మన్ అర్థమైంది, మా కష్టంలో ఎవడున్నాడో మాకు అర్థమైంది. 40-50 ఏళ్ళకేసి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. ఇలా మమ్మలను అక్రమణదారులు అంటున్నారు, కబ్జా కోర్లని ముద్రేస్తున్నది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్లు అయినాయి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, పైసలు కట్టించుకున్నది, పర్మిషన్లు ఇచ్చింది, పైసలు కట్టించుకున్నది, ట్యాక్సులు కడుతున్నాం. ప్రతి సంవత్సరం గర్పట్టి కడుతున్నాం, హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, నల్ల బిల్లు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, అన్ని కడుతున్నాం. అన్ని గట్టంగా ఇయ్యాల మమ్మల్ని దొంగలు, కబ్జా కోరులు, ఆక్రమణదారులు అని చెప్పి బద్నాం పెడుతున్నారన్నా. ఒక్కొక్క ఇల్లు విలువ 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో 60 గజాలు 50 గజాలు ఉన్నా ఇక్కడ బంగారం లాంటి భూమి, ఇక్కడ బంగారం లాంటి మరి మట్టి, అట్లాంటిది ఇవాళ అది ఇడిచిపెట్టి అది కూలగొడతాం. నువ్వు బయలుదేరి ఎక్కడనో కేసీఆర్ గారు కట్టించి వీళ్ళకి అప్పచెప్పిన డబల్ బెడ్రూమ్ నీకు ఇస్తాం అని చెప్పి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇవాళ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు పంపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడన్నా. కోట్ల రూపాయల ఆస్తి మా పిల్లల కోసం ఉండిపోతుందేమో అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తున్నాడని చెప్పి మాకు వచ్చి బాధపడతా ఉన్నారు మా దగ్గరకు వచ్చి. ఇవాళ నాకు సబితకి ఇప్పుడే గుర్తు చేసినారు, బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా ఇవాళ మూసీ పక్కన పోయి పండుకుంటారంట. మూసీ కాడ పోయి వాళ్ళు కూడా పండుకుంటారంట. ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరిస్తూ వాళ్ళేదో చేస్తూ ఉన్నారంట. చాలా సంతోషం. ఒక 2 నిమిషాలు మీకు ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ గురించి కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఎందుకంటే రాజేంద్ర నగర్ నుంచే మూసీ ప్రవహించేది కిందికి, మీ మంచిరేవుల కాంచి మొదలై కిందికి మూసీ మళ్ళీ కిందికి అటు అంబర్పేటకు కిందికి వెళ్ళి ఇంకా మన ఉప్పల్ నియోజకవర్గం అటు కిందికి పోతుంది. ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక పల్లవి పదే పదే చెప్పిస్తున్నాడు, మూసీ పునరుజ్జీవం అంటున్నాడు. మూసీకి పునరుజ్జీవం అంటే తిరిగి జీవం పోయడం, ఉస్కో ఫిర్సే జిందా కర్నా, మూసీని తిరిగి జీవం పోస్తా అంటున్నాడు. అంటే ఏమిటిది? 60-70 ఏళ్లకించి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూసీలోకి మురికి నీరు నిరాటంకంగా పోతానే ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఎట్లా మాట్లాడుతున్నాడంటే అదేదో మూసీని వీళ్ళేదో బంగారం లాగా మనకు చందమామలాగా మనకు అప్పజెప్పిపోయినారు 2014లో, దాన్ని మనం అంతా మసిబూసి పాడు చేసి ఖరాబ్ చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఒకసారి యాద్ చేసుకోండి, 2014 నాటికే మూసీ మురికి కుప్పంగా మారిన మాట వాస్తవం కాదా? 50-60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, 15-20 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన, ఆ రెండిట్లో ఉన్నది ఇదే రేవంత్ రెడ్డి కాదా? గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. ఈ 2 పార్టీలు కారణం కాదా మూసీకి మురికి కుప్పంగా మారడానికి? మరి మనం ఏం చేసినాం? 14 తర్వాత ఏం చేసినామంటే ప్రణాళికబద్ధంగా మూసీని మంచిగా చేయాలి, శాశ్వతంగా రాజేంద్ర నగర్ కావచ్చు, అదేవిధంగా అది కార్వాన్ కావచ్చు, బహదూర్పురా కావచ్చు, అంబర్పేట కావచ్చు, ఉప్పల్ కావచ్చు, హైదరాబాద్లో ఏ ప్రాంతాలు, ఎల్బీ నగర్ కావచ్చు, ఏ ప్రాంతాల నుంచి అయితే మూసిపోతున్నదో దాని పరివాహక ప్రాంతంలో అటు ఇటు उसके इतराफ में जो बच्चे हमारे हैं जो गराएं, किसी को तकलीफ नहीं पहुंचना बल्कि बहुत कोशिश हम करें. क्या करें? ఏం చేసినాం మూసీకి మేము? ఒక 2 నిమిషాల్లో చెప్తాను నేను మీకు. పేదవాళ్ళ కడుపు కొట్టలేదు, పేదవాళ్ళ గూడు గూలగొట్టలేదు, కానీ దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేసినాం. హైదరాబాద్లో మీకు ఒక చదువుకున్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా చాలామంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. మీకు అర్థమవుతే 10 మందికి చెప్తారు, అందుకే ఇంత వివరంగా చెప్తా ఉన్నా. నేను 8 ఏళ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తా ఉన్నా. మూసీలోకి మనకు హైదరాబాద్ భౌగోళికంగా ఎట్లుంటుందంటే ఇట్లా ఇట్లా ఒక యూ షేప్లో, వి షేప్లో ఉంటుంది, యూ షేప్లో ఉంటుంది. ఇట్లా మొత్తం ఎక్కడ ఒక నీటి చుక్కబడ్డ హైదరాబాద్లో మురికి నీరు ఎక్కడి నుంచి వచ్చినా జిహెచ్ఎంసీ పరిధిలో 90% పైగా గ్రావిటీ ద్వారానే మూసీలోకి వస్తుంది. నాలాల ద్వారా, కాలువల ద్వారా, స్టామ్ వాటర్ డ్రైన్స్ అనండి, డ్రైనేజీలు అనండి, మొత్తంగా 90% పైగా మురికి నీరు లేదా వర్షపు నీరు మూసీలోకే వస్తుంది. మూసీ ఎట్లాంటి నది అంటే మీరు
మంచిరేవుల కాడ ఓఆర్ఆర్ ఉంది. అదేవిధంగా మళ్ళీ కిందికి నాగోలు, ఆ కిందికి పోతే ప్రతాప సింగారం, ఎక్కడ మన మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప సింగారం, అక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది. దీన్ని ఓఆర్ఆర్ వెస్ట్ అంటాము, దాన్ని ఓఆర్ఆర్ ఈస్ట్ అంటాం. ఇది పశ్చిమము, అది తూర్పు. ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు సరిగ్గా 57 కిలోమీటర్లు. 57 కిలోమీటర్లు. మూసి ఎట్లాంటి నది అంటే ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు మూసి కిందికి ప్రవహిస్తుంది. ఎంత వేగంగా నీళ్లు కిందికి పోతాయంటే ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే 84 మీటర్లు కిందికి ఉంటుంది మూసి. అంటే నీటి చుక్క ఒకటి పడితే జర్రున జారిపోతుంది. 84 మీటర్లు, కిలోమీటర్కి 1.5 మీటర్లు కిందికి పోతూ ఉంటుంది భూమి. అదే నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అంటారు కదా, అట్లా నీరు కిందికి పోతూ ఉంటుంది 84 మీటర్లు. మళ్ళొకసారి చెప్తాను, మంచిరేవుల నుండి మీకు కింద ప్రతాప సింగారం దాకా 57 కిలోమీటర్లు ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా. ఒక నీటి చుక్క పడితే లేదా ఒక మురికి నీటి చుక్క వస్తే కిందికి జర్రుమని జారిపోతుంది. 84 మీటర్లు కిందికి ఉంటుంది, అంటే నీరు ఆగదు. సో మేమేం ప్లాన్ చేసినామంటే, ఆనాడు హైదరాబాద్లో ప్రతిరోజు ఇన్ని లక్షల మంది ఇళ్ళు ఉన్నాయి, 25-26 లక్షల ఇళ్ళు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, వ్యాపార వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఈ అన్నింటిలోంచి ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే రోజుకి 2000 MLD. 2000 MLD అంటే ఒక MLD అంటే 1 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 2000 మిలియన్ లీటర్ల 2000 MLD అంటే 20 కోట్ల లీటర్ల మురికి నీరు. 20 కోట్ల లీటర్ల మురికి నీరు రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అవుతుంది. కేసీఆర్ గారు మాకేం చెప్పారంటే, మూసిని తిరిగి బతికించాలంటే ముందు ఆ 20 కోట్ల లీటర్ల నీళ్ళు ఏవైతున్నాయో వాటిని శుద్ధి చేయండి, వాటిని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ముందు మురికి నీటిని శుద్ధి చేసి కిందికి వదలండి. తద్వారా హైదరాబాద్లో దుర్గంధం వ్యాపించదు, దోమల సమస్యలు, ఆరోగ్య సమస్యలు రావు, ఆ నల్లటి నీళ్ళు ఏవైతుంటాయో అవి కూడా రావు. అది నెంబర్ 1 చేయమని చెప్పారు. దానికి మా కోసం, మన కోసం, మన నగరం కోసం, మన పిల్లల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో 4000 కోట్ల రూపాయలు, కరెక్ట్గా చెప్పాలంటే 3866 కోట్ల రూపాయలతో దాదాపు 1200 పైచిలకు MLDల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనమే ప్రారంభించాము, మనమే పని బిగించాము 3 ఏళ్ల కిందట. అందులో కోకాపేటలో నేనే వచ్చి ప్రారంభించాను, నేను సబితక్క మేమందరం వచ్చినాం. కోకాపేటలో ఒక 15 MLD ప్లాంటు మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే పూర్తి చేసినాం, దాన్ని ప్రారంభం కూడా చేసినాం. అదే మాదిరిగా హైదరాబాద్లోని మిగతా 1200 MLDల ప్లాంట్లు, ఇక మా కాలేరు వెంకటేష్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అంబర్పేట నియోజకవర్గంలో 300 MLD ప్లాంట్ ఒకటే చోట అక్కడ కట్టినాం. అవతల వైపు ఎల్బీ నగర్లో భారతదేశంలోనే అతిపెద్ద సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 320 MLDల ప్లాంట్ అక్కడ కట్టినాం. ఇవన్నీ ఎందుకు చేసినాం? నీటిని శుద్ధి చేయడానికి, మూసీకి తిరిగి జీవం పోయడానికి. ఈరోజు నేను మీకు సంతోషంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వ పనితీరు వల్ల ఎట్లా అయితే కరోనా సమయంలో కూడా రోడ్లు వేసుకున్నామో, ఎట్లా అయితే కరోనాలో దేశమంతా స్తంభించిపోతే మన హైదరాబాద్లో మాత్రం ఫ్లైఓవర్ లాగలేదు, మన హైదరాబాద్లో రోడ్ లాగలేదు. మన హైదరాబాద్లో ఎక్కడి నుంచో వచ్చిన కార్మికులను కడుపులో పెట్టుకొని వాళ్ళకి డబల్ రేట్ ఇచ్చి మీకేం కాదు మేము చూసుకుంటామని ధైర్యం చెప్పి ఎట్లా కొత్త రోడ్లు వేసుకున్నామో అదే పద్ధతుల్లో కరోనా సమయంలో కూడా మనం ఆపకుండా నిరాటంకంగా పనిచేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి నగరం. 100% సివరేజ్ ట్రీట్మెంట్ ఉన్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ మాత్రమే మొత్తం భారతదేశంలో. దానివల్ల 90% సమస్య పరిష్కారం అయిపోయింది మూసీ. రెండో పని ఏం చేసినాం మనం? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బ్రహ్మాండంగా గోదావరి నీళ్లను మనం ఎక్కడో కింద ఉండే మేడిగడ్డ అక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ పక్కనే, హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు కొండపోచమ్మ సాగర్ అని చెప్పి హైదరాబాద్కి 45-50 కిలోమీటర్ల దూరంలో ఇక్కడే బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి పెట్టినాం. ఏమైంది దానివల్ల? హైదరాబాద్ అనేది 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. అదే కొండపోచమ్మ సాగరు 618 మీటర్ల మీద ఉంటుంది. అంటే కొండపోచమ్మ ఇక్కడ ఉంటుంది, హైదరాబాదు ఇట్లా ఉంటుంది. 618, 535. దాని కిందికి మల్లన్న సాగర్. ఎందుకు కట్టాం ఇదంతా? ఒకవైపు వ్యవసాయానికి నీళ్లు, సాగునీరు, ఇంకోవైపు హైదరాబాద్ మహానగరానికి, పట్టణాలకు, గ్రామాలకు తాగునీరు. ఇవాళ ఆ కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటలోకి నీళ్లు తేవడానికి, అంటే గోదావరిలోంచి కృష్ణానదికి నీళ్లు అనుసంధానం చేయడానికి ఈరోజు
ఈరోజు కాదు. 18 మే 2023 పోయిన సంవత్సరం 18 మే 2023 నాడు క్యాబినెట్లో ఆనాడు మహమూద్ అలీ గారు, నేను, అక్క అందరం ఉన్నాం. తీర్మానం పాస్ చేసినాం. 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లు తెచ్చి గండిపేటలో పోస్తే ఆ గండిపేట గేట్లు ఎత్తితే చాలు, అటు ఎస్టీపీల నుంచి శుద్ధి చేసిన నీళ్ళు వస్తాయి మూసీలోకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రహ్మాండంగా గండిపేట గేట్లు